కువైట్ బ్రేవ్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వచ్చేసి ఇరాన్ నుంచి కువైట్ కి డ్రగ్స్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే వాళ్ళకైతే పట్టుబడ్డారు. అందులో వచ్చేసి 100 కిలో అయితే సీజ్ అయితే చేయడం అయితే జరిగింది. కువైట్ సెక్యూరిటీ ఫోర్స్ కి అయితే చాలా తక్కువ అయితే ఇంకా అంచనా అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి డ్రగ్స్ అనే మాఫియా గానీ ఏదైనా గానీ చేస్తే ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా జైలు శిక్ష అయితే ఉంటది అనమాట. వాళ్ళకి ఖచ్చితంగా అనేది సీజింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూసేయండి, మీకే అర్థమైపోతుంది. చూడండి గాయస్, ఇక్కడ వచ్చేసి మనం ఇరాన్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంకా కువైట్ లో వచ్చేసి మనం అయితే ఇంకా ఇల్లీగల్ గా అయితే ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి ఇంకా డ్రగ్స్ అనుకున్నారు. నాకు ఒక్కటైతే అర్థం కావడం లేదు, ఈ టైర్లలో ఇలాగ అయితే డ్రగ్స్ పెట్టడం అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఆ బండి ఎలా నడుస్తుంది చూడండి, కారు మొత్తం అంతా ఇంకా డ్రగ్స్ తో నిండిపోయింది. ఇంకా కువైట్ పోలీస్ వాళ్ళు ఇంకా గమ్మున ఉంటారా, ఇంకా కార్ను వచ్చేసి ఇంకా మొత్తం అంతా చెక్ చేసి ఇంకా 100 కిలోలు అయితే ఇంకా మనకైతే డ్రగ్స్ అయితే ఇందులో అయితే దొరికింది. ఈ 100 కిలోల డ్రగ్స్ వచ్చేసి సీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే చూడండి కార్లని ఇంకా బోల్టా కొట్టించి కూడా అయితే ఇలాగైతే చెక్ చేస్తున్నారు. టోటలీగా అయితే ఇంత అయితే మనకైతే డ్రగ్స్ అయితే ఆ కార్లో నుంచి అయితే బయట అయితే తీయడం అయితే జరిగింది. ఇదంతా అయితే సీజ్ అయితే చేశారనమాట ఇంకా కువైటీ గవర్నమెంట్ వాళ్ళు. ఇరాన్ వాళ్ళు ఏమనుకున్నారా అంటే ఇంకా కువైట్కి వచ్చేసి మనం అయితే ఇంకా ఎలాగైనా తరలించేయాలని అని చెప్పేసి అయితే పెద్ద ప్లాన్ తో అయితే వేశారనమాట. బట్ అయితే అందులో వచ్చేసి ఇంకా కింద ఫొటోస్ అయితే పెడతానా చూడండి, ఇలాగైతే పట్టుబడిపోయినారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంకా అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫింగర్ అయితే వేయడం జరుగుతుంది. మళ్ళీ వచ్చేసి అక్కడ దొరికిన డ్రగ్స్ మొత్తం అంతా ఇంకా గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసుకుంటుంది. సో అలాగే ఇంకోటి ఏమరా అంటే ఏ దేశం నుంచి వచ్చినా కూడా ఇక్కడ అయితే మనకి డ్రగ్స్ కానీ ఏదైనా మనకి ఇంకా ఆల్కహాల్ కానీ ఏదైనా కానీ మనకి ఇలాగైతే పట్టుబడిపోతూ ఉంటారు. సో కువైట్ గురించి అయితే చాలా తక్కువ అంచనా వేస్తున్నారు గాయస్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే ఇప్పుడు కువైట్ వచ్చేసి ముందులాగా అయితే లేదు, చాలా స్ట్రిక్ట్ అయితే అయిపోయింది అనమాట గవర్నమెంట్. నాకు ఒకటి అర్థం కాదు, స్మగ్లింగ్ చేసే వాళ్ళు అయితే ఈ లాక్ కూడా చేస్తారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చూసిన తర్వాత అయితే నాకు కూడా అర్థం అయితే అయ్యింది అనమాట. సో నేనైతే మీకు తెలియని విషయాలు అయితే నేనైతే మీకైతే ఇంకా వీడియోస్ లో అయితే ఇంకా పెట్టి అయితే ఇంకా నేను డైలీ అయితే రెగ్యులర్ గా అయితే నేను మీకోసం అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కువైట్ లో అయితే ఇల్లీగల్ గా అయితే ఇలాగైతే చాలా అయితే జరుగుతున్నాయి గాయస్. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎట్లా అంటే మనకి కువైట్ నుంచి సౌదీ నుంచి రాని, మనకి ఇంకా కావాలంటే ఇరాన్ నుంచి రాని, మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాని, ఏదైనా కానీ బార్డర్స్ అయితే ఉంటాయి కదా, ఆ బార్డర్స్ లో వచ్చేసి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క వెహికల్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. నేనైతే ఆ వీడియో చూసి అయితే అవాక్ అయితే పోయాను గాయస్. మొత్తానికి వచ్చేసి వాడు ఎవడో కానీ నిజంగా కార్లో టైర్లు మళ్ళీ వచ్చేసి టైర్లలో దాంపెట్టడము, మళ్ళీ ఆ రన్వే పైన ఆ టైర్లు కూడా ఎలా అవుతాయో ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా నాకైతే అర్థం అయితే కావట్లేదు. మొత్తం టోటల్ అంతా ఆ కార్లో మొత్తం అంతా డ్రగ్స్తో అయితే నిండిపోయింది అనమాట. 100 kgs డ్రగ్స్ అయితే సీజ్ అయితే చేయడం అయితే జరిగింది. కువైట్ పోలీస్ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. ఇలాగే అయితే కష్టపడి అయితే ఇంకా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళైతే కరెక్ట్గా అయితే చేస్తారు. బట్ అయితే ప్రతి ఒక్కరు కూడా కువైట్లో ఉండే వాళ్ళైతే జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే డ్రైవర్స్ కానీ మనకి ఇంకా బయట డ్రింకర్స్ అయితే చాలా మంది అయితే ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా నేనేమేమి చెప్తాను అంటే జాగ్రత్తగా అయితే ఉండండి. ఏమైనా చేయాలంటే మన ఇండియాలో అయితే కానీ చేసుకోవచ్చు, కానీ మనం ఇక డ్రింకింగ్ అనేది ఇక్కడ కువైట్లో మాత్రం ఎవ్వరు కూడా చేయకండి గాయస్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక్కసారి కానీ ఫింగర్ పడితే ఇంకా జీవితాంతం అయితే మనం అయితే ఇంకా ఈ కువైట్కి అయితే రావడం అయితే జరగదు. అని ఆ వీడియో అయితే చూసే ఉంటారు. ఇరాన్ నుంచి ఒక కార్లో వచ్చేసి 100 కిలో డ్రగ్స్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అయితే అనుకున్నారు. బట్ అయితే మాత్రం ఇంకా కువైట్ ఊరుకుంటుందా? అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. పట్టుబడ్డారు. దాని తర్వాత ఇంకోటి ఏమరా అంటే ఏ కంట్రీ నుంచి ఈ కంట్రీకి అయితే ఏదైనా కానీ డ్రగ్స్ అంట ఇదంట మనకి ఇంకా ఆల్కహాల్స్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకైతే సీజింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏమరా అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి కువైట్లో ఉండే వాళ్ళు వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇంకోటి ఏమరా అంటే మనకి ఇక్కడ డ్రగ్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఇంకోటి ఏమన్నా కానీ ఆల్కహాల్ చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు జాగ్రత్త 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 తస్మాన్. ఎందుకంటే ఇక్కడ కువైట్ పోలీస్ వాళ్ళకి దొరికారే అనుకోండి, ఖచ్చితంగా మనకైతే ఫింగర్ వేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇండియాకి డైరెక్ట్ ఇంకైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏమరా అంటే కువైట్కి ఇంకా జన్మలో అయితే మీరు అస్సలు అయితే రాలేరు. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే ఒకటి అయితే పెట్టేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.